జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము కర్కాటక రాశి, కర్కాటక లగ్నం గురించి మనం మాట్లాడుకుందాము. ఇదండి రాశికి లగ్నానికి ఇద్దరికి వర్తిస్తుంది. ఈ ఈ లగ్నానికండి, ఈ రాశికి చంద్రుడు అధిపతి అండి. చంద్రుడు 2.5 రోజే ఒక్క రాశి మీద ఉంటారు కాబట్టి, చంద్రుడు ప్రతిరోజు మారుతూ ఉంటారు, నక్షత్రాలని మారుతూ ఉంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి గురించి ఒక్కరోజే ఒకసారి చెప్పుకోవాలి. ఎప్పుడైతే చంద్రుడి దశ ఎప్పుడైతే వస్తుందో, ఎందుకంటే చెప్తున్నాను, ఆయన ఉండేదే ఒక 2 days 2.5 days ఉంటారండి. ఒక్క నక్షత్రం మీద ఒక్క రోజు ఉండగలుగుతారు, అంతవరకే. సో ఆయన మారుతూ ఉంటారు కాబట్టి ఆయన దశ ఎప్పుడైతే వస్తుందో 10 years దశ వస్తుంది. అదే విధంగా మన చేతి హస్తరేఖల్లో ఈ మౌంట్ కంప్లీట్ గా ఎంటైర్ ఈ మౌంట్ చంద్రుడిదండి. ఈ చంద్రుడి మౌంట్ మీద గజిబిజి రేఖలు ఉంటే ఎలా ఉంటుందో, రాహుతో పాటు చంద్రుడు ఉంటే ఆ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సో February 1st చంద్రుడు చూసుకుంటే మాత్రం శనితో పాటు ఉన్నారు. 3 డిగ్రీలలో తేడాలో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే నక్షత్రం మీద, అంటే పూర్వభాద్ర నక్షత్రం మీదనే ఉన్నారు. సో వారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు మారుతూ ఉంటారు కాబట్టి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్కాటక రాశికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు గురించి చెప్పుకోవాలండి. గురువు 11th house కి 10th house కి అంటే వక్రించారు కాబట్టి 11th కి 10th కి రెండింటికి కనెక్టివిటీ ఇచ్చారు కాబట్టి ప్రొఫెషన్లో హై లెవెల్ లాభం ఏదైతే అనుకుంటున్నారో చాలా ఏళ్ల నుంచి, ఎందుకంటే వృషభంలో ఉన్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రొఫెషన్ ద్వారా లాభం, అంటే ఇప్పటి వరకు రాని లాభాలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి గురించి చెప్తున్నానండి, ప్రిడిక్షన్ ఫిబ్రవరి నెల, ఎంటైర్ ఫిబ్రవరి మంత్ గురించి. ప్రొఫెషన్లో ఎన్నో లాభాలు, ఎందుకంటే రెండిటికి కనెక్టివిటీ ఉంది కాబట్టి కావాలంటే మీరు కూడా మీ హారోస్కోప్ మీ దాంట్లో చూసుకోండి. టుడే ప్లానటరీ పొజిషన్ అని కొడితే ఫిబ్రవరిది వచ్చేస్తుంది. రెండిటికి కనెక్టివిటీ ఉంది, అందువల్ల ఆ రెండింటికి సంబంధించినటువంటి భాగ్యాధిపతి, అలానే షష్టమాధిపతి. ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఫలానా డిసీజ్ నుంచి మేము చాలా బాధపడుతున్నాము, చాలా మందికి కడుపుకు సంబంధించిన రోగాలు, ఏసిడిటీ, అవన్నీ జంక్ ఫుడ్ వల్ల చాలా మంది ఫ్యాటీ లివర్తో బాధపడ్డాము, అవన్నీ కొంచెం బయటపడే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే జూపిటర్ దృష్టి కూడా ఉంది కాబట్టి, కేతు మీద ఉంది కాబట్టి. అయితే తృతీయ భావంలో కేతు ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ ఎవరితో అయినా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మీరు గణపతిని తలుచుకొని వెళ్ళండి. అదర్వైజ్ కొంచెం పసుపు నీళ్ళతోటి ఇంట్లో చల్లుకొని, పసుపులో గంగాజలం అవన్నీ వేసుకొని ఇంట్లో చల్లుకొని వెళ్ళండి. 3rd house కేతు ఉంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. మంగళవారం రోజున ఒక 2-3 గంటలు మౌనవ్రతంలో ఉంటే ఎంత బాగుంటుందో మీరే చెప్తారు ఫీడ్బ్యాక్. ఇంకోటండి, కుజుడు ఈ లగ్నానికి పంచమాధిపతి కుజుడు. ఆయన 12th house ఉన్నారు కాబట్టి పిల్లల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే ఒక్కోసారి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా పిల్లలది, అది కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది పిల్లలది. ఆ విషయంలో బయట ఫుడ్ తినకుండా, బయట కూల్ డ్రింక్స్ ఇవన్నీ వాళ్ళకి పడవు ఈ టైంలో. అవి చేయకుండా వాళ్ళకి కొంచెం కాపాడుకోండి మీరు. కర్కాటకానికి శని కొంచెం అష్టమంలో ఉన్నారు కాబట్టి, అష్టమ శని ఎలాగో నడుస్తుందని తెలుస్తుంది 2 years నుంచి. వారు ఇప్పుడు మార్చి నెల తర్వాత మీనంలో వెళ్ళిపోతారండి. అంటే ఏదన్నా ఏ గ్రహమైన, శని గ్రహం అండి 27.5 years తర్వాత ఒక రాశిలోకి వస్తారు. 2.5 years ఇలా ఉంటారు, మళ్ళీ మధ్యలో వక్రిస్తూ ఉంటారు. సో అష్టమ శనికి సంబంధించిన ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్, సడన్లీ ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ అవి ఏమన్నా ఉంటే అవి మొత్తం తొలగిపోతాయండి మార్చి నుంచి. సో ఫిబ్రవరి నెల ఉన్నా కానీ, ఆయన పూర్వభాద్ర నక్షత్రం మీద ఉన్నా కానీ ఆయన గురువుకు సంబంధించినటువంటి మీకు మొత్తం ఫలితాలు ఇచ్చేసి వెళ్తారు. అందువల్ల ఇబ్బంది లేదు. అంటే ఆయన కూడా భాగ్యాధిపతి, ఫలితాలు ఇస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారు పెద్దవాళ్ళు, చక్కగా వెళ్ళిరండి హాయిగా ఫిబ్రవరి నెలలో. అంటే వింటర్ సీజన్ కూడా చాలా వరకు తగ్గింది కాబట్టి అది కూడా చేసిరండి. అలానే భాగ్యస్థానంలో ఎవరికైతే రాహు ఉండి కొన్ని సంవత్సరాల నుంచి మా ఫాదర్కి బాగాలేదండి, మా ఫాదర్కి ఫ్యాటీ లివర్ బాగా, అంటే అన్ని ఫ్యాటీ లివర్, హార్ట్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటే అది మాత్రం ఇప్పుడు తగ్గే అవకాశం ఉందండి. ఎందుకంటే రాహు ఇప్పుడు డిగ్రీలు మినిమైజ్ అయ్యి ఇప్పుడు మీనం నుంచి మెల్లగా కుంభంలో వస్తున్నారు కాబట్టి ఫాదర్కి సంబంధించినవి, అబ్రాడ్కి వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఆ విధమైన కోరికలు కూడా తీరబోతున్నాయి. సో ఈ విధంగా. ఇంకో విషయం అండి, ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు మాలవ్య యోగం ఎగ్జాల్టేషన్లో రాహుతో పాటు ఉన్నారు. సో ఎవరైతే చతుర్థాధిపతిగా, ఎవరైతే కొత్త బండి కావాలని కోరుకుంటున్నారు, మా కర్కాటక రాశి వాళ్ళకి కొత్త బండి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త అంటే 4-wheeler, అదేవిధంగా మంచి విల్లా ఏదన్నా అనుకుంటున్నారు, ఇమీడియట్లీ మీరు తీసేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. శుక్రవారం రోజున మాత్రం శుక్రుడికి సంబంధించినటువంటి, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి, వైభవ లక్ష్మికి సంబంధించినటువంటి తప్పకుండా పరిహారాలు చేసుకోండి, వ్రతం చేసుకోండి, చాలా మంచిది అనమాట. ఇంట్లో స్త్రీలు చేసుకుంటే చాలా మంచిది.
రోజు వాటర్ని ఎంత వీలైతే అంత వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ బట్టలలో స్ప్రింకల్ చేసుకుంటూ ఉంటే మంచిది. అదేవిధంగా ఏదైనా పర్ఫ్యూమ్ అలాంటిది కూడా ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు. ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున, శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ, గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కల్ చేసుకోవాలండి. సర్కల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలైతే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదశ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది, అస్సలు బాగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం చేస్తుంది అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీనండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.